అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారత రాజకీయాల రూపురేఖల్నే మార్చేగల ఒక పెద్ద విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే డీలిమిటేషన్, అంటే నియోజకవర్గాల పునర్విభజన అన్నమాట. అసలు దీనివల్ల ఏం జరగబోతోంది చూద్దాం. అవును, సరిగ్గానే విన్నారు. మన పార్లమెంట్లో ఏకంగా 850 మంది సభ్యులు. ఈ ప్రశ్న ఇప్పుడు దేశమంతా హాట్ టాపిక్గా మారింది. అసలిది ఎలా సాధ్యం? దీని వెనుకున్న ప్రక్రియ ఏంటి? మనందరికీ తెలుసు, ప్రస్తుతం మన లోక్సభలో ఉన్న సభ్యుల సంఖ్య 543. చాలా దశాబ్దాలుగా ఈ నంబర్ అస్సలు మారలేదు. కానీ ఇప్పుడొక భారీ మార్పు మన ముందుకొస్తోంది. ఆ మార్పు ఏంటంటే 850. అంటే ఆలోచించండి, ఒక్కసారిగా 50% పెరుగుదల. ఇంత భారీ మార్పుకు కారణమవుతున్న ఆ ప్రక్రియ పేరే డీలిమిటేషన్. సింపుల్గా చెప్పాలంటే నియోజకవర్గాల పునర్విభజన. సరే, ఇంతకీ ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి? ఈ పేరు వినటానికి కొంచెం టెక్నికల్గా, కష్టంగా అనిపించొచ్చు. కానీ దీని వెనకున్న ఐడియా చాలా సింపుల్. చూడండి, ప్రతి జనాభా లెక్కల తర్వాత మన దేశ జనాభా మారుతుంది కదా. ఆ మార్పులకు తగ్గట్టుగా లోక్సభ అంటే ఎంపీ, ఇంకా అసెంబ్లీ అంటే ఎమ్మెల్యే నియోజకవర్గాల సరిహద్దులను మళ్లీ గీయడమే డీలిమిటేషన్. దీని వెనకున్న ప్రధాన లక్ష్యం ఒకటే: ఒక ఓటు, ఒక విలువ. అంటే దేశంలోని ప్రతి నియోజకవర్గంలో ఎక్కువ తక్కువ సమానమైన జనాభా ఉండాలన్నమాట. అయితే ఇది కొత్తగా చేస్తున్నదేం కాదు. మనకు స్వాతంత్రం వచ్చాక ఇప్పటికే 4 సార్లు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. కడైసీగా 2002లో చేసినప్పుడు ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అప్పుడు నియోజకవర్గాల సరిహద్దులు మార్చారు, కానీ మొత్తం సీట్ల సంఖ్యను మాత్రం పెంచలేదు. మరి ఈ మొత్తం ప్రాసెస్ను ఎవరు చేస్తారు? దీనికోసం ఒక చాలా పవర్ఫుల్ బాడీ ఉంది. దాని అధికారాలు మామూలుగా ఉండవు. ఇప్పుడు ఆ కమిషన్ గురించే మనం తెలుసుకోబోతున్నాం. ఈ పనిని గవర్నమెంట్ డైరెక్ట్గా చెయ్యదు. దీనికోసం ప్రత్యేకంగా భారత రాష్ట్రపతి ఒక ఇండిపెండెంట్ డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేస్తారు. ఇందులో ఎవరుంటారంటే, చైర్పర్సన్గా ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్, సభ్యులుగా భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇంకా ఆయా రాష్ట్రాల ఎలక్షన్ కమిషనర్లు ఉంటారు. ఇక్కడే అసలు విషయముంది. ఈ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ఎవ్వరూ ఎక్కడా సవాలు చెయ్యలేరు. ఎందుకంటే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 329A చాలా స్పష్టంగా చెప్తోంది, ఈ కమిషన్ ఆదేశాలను ఏ కోర్టులోనూ ప్రశ్నించలేరు, ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా. అంతేకాదు, పార్లమెంటు కూడా ఫైనల్ రిపోర్ట్లో ఒక్క అక్షరం కూడా మార్చలేదు, జస్ట్ ఆమోదించాల్సిందే. ఆలోచించండి, అంత పవర్ ఉంటుందన్నమాట ఈ కమిషన్కి. ఒక్క నిమిషం, ప్రతి జనాభా లెక్కల తర్వాత ఇది జరగాలి కదా. మరి ఇన్ని సంవత్సరాలుగా లోక్సభ సీట్ల నంబర్ ఎందుకు మారలేదు అనే డౌట్ రావచ్చు. అవును, దీని వెనక ఓ పెద్ద కథే ఉంది. నిజానికి రాజ్యాంగం ప్రకారం ప్రతి సెన్సస్ తర్వాత సీట్లు మారాలి. కానీ 1976లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు, ఫ్యామిలీ ప్లానింగ్ను బాగా ఇంప్లిమెంట్ చేసి జనాభాను కంట్రోల్ చేశాయి. కేవలం జనాభా బేస్ మీద సీట్లు మారిస్తే వాళ్లకు అన్యాయం జరుగుతుంది కదా. అందుకే 1971 జనాభా లెక్కల ఆధారంగా సీట్ల సంఖ్యను అక్కడితో ఫ్రీజ్ చేసేశారు. ఆ ఫ్రీజ్ను అలా పొడిగిస్తూ 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు మనం ఆ టైంకి దగ్గరవుతున్నాం. అందుకే ఈ టాపిక్ మళ్లీ ఇంత పెద్దగా తెరపైకొచ్చింది. సరే, ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు మనం ఈ ప్రాసెస్లో ఉన్న అతి పెద్ద, అత్యంత కాంట్రవర్షియల్ యాంగిల్కి వస్తున్నాం. అసలు ఈ డీలిమిటేషన్ ఎందుకు ఇంత పెద్ద పొలిటికల్ తుఫాన్ సృష్టిస్తోంది? ఇదిగోండి, ఇదే దక్షిణాది రాష్ట్రాల నుంచి వినిపిస్తున్న ప్రధాన వాదన. వాళ్ళేమంటున్నారంటే, మేము జనాభాను కంట్రోల్ చేశాం, అభివృద్ధి సాధించాం, కానీ ఇప్పుడు కేవలం జనాభా ఆధారంగా సీట్లు పెంచితే మాకే అన్యాయం జరుగుతోంది అని. అంటే వాళ్ల అభివృద్ధి వాళ్లకే శాపంగా మారుతోందని భయపడుతున్నారు. అసలు సమస్య ఎక్కడొస్తుందంటే, ఫ్యామిలీ ప్లానింగ్ సక్సెస్ఫుల్గా చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలకు పెరిగే సీట్లు తక్కువగా ఉంటాయి. అదే టైంలో జనాభా భారీగా పెరిగిన ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి నార్త్ రాష్ట్రాలకు ఎంపీ సీట్లు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల పార్లమెంట్లో పవర్ బ్యాలెన్స్ మొత్తం నార్త్ వైపు షిఫ్ట్ అయిపోతుందని సౌత్ రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ మార్పులు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో అర్థం కావాలంటే మన తెలుగు రాష్ట్రాల ఉదాహరణే చూద్దాం.
తెలంగాణలో ఇప్పుడు 17 ఎంపీ సీట్లున్నాయి కదా, అవి 26 లేదా 27కి పెరగొచ్చు. అలాగే 119 ఎమ్మెల్యే సీట్లు ఏకంగా 179కి చేరొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే 25 ఎంపీ సీట్లు 37, 38కి, 175 ఎమ్మెల్యే సీట్లు 263కి పెరిగే అవకాశముంది. ఈ నంబర్స్ చూస్తుంటేనే మార్పు ఎంత పెద్దదో అర్థమవుతుంది కదా. అయ్యో, మరి ఇంత కాంప్లెక్స్ సమస్యకు సొల్యూషన్ లేదా? దీనివల్ల వచ్చే వేరే పరిణామాలేమన్నా ఉన్నాయా? చూద్దాం. ఈ సమస్యను పరిష్కరించడానికి సౌత్ లీడర్స్ ఒక హైబ్రిడ్ మోడల్ను ప్రపోజ్ చేస్తున్నారు. వాళ్ళేమంటున్నారంటే, కేవలం జనాభాయే కాదు, ఆయా రాష్ట్రాలు దేశ జీడీపీకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాయో కూడా లెక్కలోకి తీసుకోవాలి అని. అంటే 50% వెయిటేజ్ జనాభాకి, 50% వెయిటేజ్ ఆర్థిక అభివృద్ధికి ఇవ్వాలన్నదే వాళ్ల డిమాండ్. అప్పుడే అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని వాళ్లు బలంగా వాదిస్తున్నారు. వెయిట్, కథ ఎక్కడితో అయిపోలేదు. ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ పూర్తి కావడం కోసం దేశమంతా ఎదురుచూస్తున్న మరో చాలా పెద్ద చట్టం వెయిట్ చేస్తోంది. అదే మన ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్. పార్లమెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే ఈ చారిత్రాత్మక చట్టం ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే, ముందు జనాభా లెక్కలు జరగాలి, ఆ తరువాత ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కావాలి. అప్పుడే. అంటే ఈ ప్రాసెస్ కేవలం రాజకీయాల్నే కాదు, మన సామాజిక న్యాయాన్ని కూడా డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. సరే, ఇప్పుడుదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. 1. లోక్సభ సీట్లు 543 నుంచి ఏకంగా 850కి పెరిగే అవకాశముంది. 2. ఇది కేవలం జనాభా ఆధారంగా జరుగుతుంది కాబట్టి నార్త్ సౌత్ మధ్య పొలిటికల్ గ్యాప్ పెరిగే ప్రమాదముంది. 3. ఈ మొత్తం ప్రాసెస్ను చేసే డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయాలే ఫైనల్, వాటిని కోర్టులో కూడా ఛాలెంజ్ చెయ్యలేం. ఇక 4ది చాలా ముఖ్యమైనది, ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ అమలు కావాలంటే ఈ డీలిమిటేషన్ పూర్తవ్వాల్సిందే. సో చూశారు కదా, డీలిమిటేషన్ అనేది కేవలం నియోజకవర్గాల గీతలు మార్చడం కాదు, ఇది మన ప్రజాస్వామ్య భవిష్యత్తును డిజైన్ చేసే ఒక ప్రాసెస్. ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్న ఒక్కటే. ఒకవైపు జనాభా ప్రకారమే ప్రాతినిధ్యం అనే ప్రజాస్వామ్య సూత్రం, మరోవైపు బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదనే వాదన. ఈ రెండిటి మధ్య మన దేశం ఎలా బ్యాలెన్స్ చేయగలదు? ఇది నిజంగా మనందరం ఆలోచించాల్సిన విషయం.